హలో విజయవాడ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? 10 రూపీస్కి ఇంత గోంగూర వచ్చింది. అంటే దాదాపు 250 గ్రామ్స్ గోంగూర వచ్చింది. గోంగూర ఎక్కువ ఉంది కదా అని గోంగూర చికెన్ పికిల్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. గోంగూర 10 రూపీసే, బట్ చికెన్ మాత్రం హాఫ్ కేజీ అంటే 150 రూపీస్. సామెత అంటారు కదా, గుర్రం నాడ దొరికితే గుర్రానికి కొన్నట్టు అలా ఉందన్నమాట. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ఆల్రెడీ నేను పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసాను. నెక్స్ట్ పక్కన గోంగూర కోసం అయితే ఆయిల్ ఒక పావు కప్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దానిలో చింతపండు రసం అయితే వేసేసాను. వేగే ఇలా వచ్చేసింది. ఈ చింతపండు రసాన్ని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఆ రసం అయితే వేసాను. నెక్స్ట్ ఇక్కడ పికిల్ మసాలాను అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలక్కాయలు అండ్ దాల్చిన చెక్క కొంచెం. ఆల్రెడీ చికెన్ని ఉడకబెట్టుకున్నాను కదా, దాన్ని ఇక్కడ డీప్ ఫ్రై కోసం అయితే హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎక్కువగా డీప్ ఫ్రై అయితే చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు. అందులోనే ప్లస్ హాఫ్ కేజీయే కాబట్టి 2 days కూడా ఉండదు. అంతకు మించి ఎక్కువ రోజులు ఉండదు అనమాట. అందుకనే మొక్క కొంచెం మెత్తగా ఉండడం కోసం అయితే నేను ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అంటే మాత్రం కొంచెం బాగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, టెంప్టింగ్గా ఉంది. నాకైతే ఎప్పుడు తినేయాలా అనిపించింది. అది ప్లేట్లో వేసుకొని అన్నం వేసుకొని తిన్నదాకా నా మనసు ఊరుకోలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే నేను 100కి 100 మార్క్స్ వచ్చే విధంగా బాగుంది వావ్ అని నేను చెప్పను, కానీ 80% ఓకే. అంతేనండి. వీడియో బాయ్.